మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను అభినయ్ దర్శన్. ఈరోజు కోర్టు వాయిదా అటెండ్ అవ్వడానికి మొదటి వాయిదా మంగళవారం 2వ తారీఖున పడింది. నర్సీపట్నంకి వచ్చాను. నర్సీపట్నం నుంచి మా అడ్వకేట్ వి గోవిందరావు గారితో కలిసి చింతపల్లి కోర్టుకు మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ నెక్స్ట్ మంత్కి 17వ తారీఖు జూలై 17వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. అయితే మాతో సిఐ గారు కూడా మా అడ్వకేట్ గారితో నాతో ఫోన్ కాల్ మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఛార్జ్షీట్ వేయడానికి 1-2 మంత్స్ పడుతుందండి. అప్పటి వరకు మీరు పాదయాత్ర కార్యక్రమాన్ని పాడేరు నియోజకవర్గంలో ప్రారంభించొద్దు, కొద్ది రోజులు వెయిట్ చేయండి, మేము ఛార్జ్షీట్ వేసిన తర్వాత మీరు యథావిధిగా మీ పాదయాత్ర మీరు కొనసాగించుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి మేము అధికారులని పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవించి పాడేరు నియోజకవర్గం పాదయాత్ర 1-2 మంత్స్ వరకు కొంచెం గ్యాప్ ఇస్తున్నాం, విరామం తీసుకుంటున్నాం. పాదయాత్రకు విరామం ఇస్తున్నాం, పాడేరు నియోజకవర్గానికి విరామం ఇస్తున్నాం, కానీ నా కార్యాచరణకి ఏమాత్రం విరామం ఇవ్వటం లేదు. ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సెస్ మోర్ దాన్ 30 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి నేను ఒక ఎస్సీ వ్యక్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా సోమవారం నుంచి అంటే వితిన్ కపుల్ ఆఫ్ డేస్ సోమవారం నుంచి నా కార్యాచరణ యథావిధి కొనసాగుతుంది. చాలా గ్రామాలకు వెళ్తాం, చాలా నియోజకవర్గాలకు వెళ్తాం, అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద గ్రౌండ్ రిపోర్ట్ తీస్తాం, ప్రజలతో మాట్లాడతాం, ప్రజలతో మమేకమవుతాం. అలాగే ఓటుకు నోటు తీసుకోవడం ఎంత పెద్ద క్రైమ్ అన్నది కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం కూడా మేము చేస్తాము. రైతులకు సంబంధించినటువంటి విషయాల మీద, మహిళలకు సంబంధించిన విషయాల మీద, నిరుద్యోగులకు సంబంధించిన విషయాల మీద, అలాగే అంగన్వాడీలకి స్కూళ్ళకి సంబంధించిన విషయాల మీద, అన్నిటి మీద కూడా నేను మాట్లాడుతూ గ్రౌండ్ రిపోర్ట్ తీస్తూ ప్రజలకి సమస్యలన్నింటినీ కూడా బయటకు తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాను. పాడేరు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగించేంత వరకు కూడా, ప్రారంభించేంత వరకు కూడా ఈ మిగతా నియోజకవర్గాల్లో ఫోకస్ చేస్తూ కార్యక్రమాలు చేయటం అనేది ప్రజలందరూ కూడా చూస్తారు. మీరు తొందరపడి అపార్థం చేసుకొని నా మీద నింద వేసి నా మీద నమ్మకాన్ని కోల్పోద్దని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే నా మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్న అభినయ దర్శన్ అని చెప్పి తప్పుడు కేసులు పెట్టారు, తప్పుడు సెక్షన్లు పెట్టారు. ఇవన్నీ కూడా కోర్టులో ఎవిడెన్స్లతో నిరూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి న్యాయస్థానంలో జడ్జిమెంట్ రోజు వరకు కూడా మనం వెయిట్ చేస్తే నిజాలు అన్నది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు అపార్థం చేసుకుని అప్పుడు రిగ్రెట్ ఫీల్ అవటం కంటే కూడా జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా న్యాయస్థానం మీద గౌరవించి న్యాయస్థానం ఇచ్చే తీర్పు కోసం వెయిట్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఖచ్చితంగా నేను గెలుస్తాను. యుద్ధం యెహోవాదే, దేవుని కృప నా మీద ఉంది. క్రైస్తవ సమాజం ప్రజల యొక్క ప్రార్థనలు నా వెనక ఉన్నాయని తెలియజేస్తున్నాను. అభినయ దర్శన్ ఆగిపోడు. నా యాత్ర కొనసాగుతూనే ఉంటుంది. 2029 ఎన్నికల వరకు నేను ప్రజల కోసం పోరాడతాను. అవసరమైతే ప్రజల కోసం ప్రాణం పెడతాను. నా వల్ల ఇప్పుడు ఎవరు నష్టపోలేదు, ఎవరికి ప్రాణహాని కానీ, ఆర్థిక నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, ఆరోగ్య నష్టం కానీ, పరువు నష్టం కానీ జరగలేదు. మీకు మీరేదో ఊహించేసుకోవద్దు. దయచేసి అర్థం చేసుకోండి. నేను మరలా ప్రజల్లోకి వస్తున్నాను. సోమవారం నుంచి ప్రజలందరూ కూడా నన్ను ఆదరించడం మీరు చూస్తారని చెప్పి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.